ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 20 సీట్లు రద్దు చేసిన ఈసీ తీవ్ర టెన్షన్లో పార్టీలు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా రీచ్ చేసిన వారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేసి ఇక వాటిని పరిశీలనలో ప్రక్రియ శుక్రవారం అయితే పూర్తయింది. ఇక కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో అభ్యర్థులు వారి తరఫున హాజరైన ప్రతినిధులు ముందు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ అమేలా సత్పతి, ఇక పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు ఐఏఎస్ అధికారి అమిత్ కటారియా నామినేషన్ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించారు. కాగా పార్లమెంట్ స్థానానికి మొత్తం 53 మంది అభ్యర్థులు 94 నామినేషన్లు దాఖలు చేశారు. అందులో వివరాలు సరిగ్గా లేని 20 మంది నామినేషన్లు తిరస్కరించినట్టు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. 33 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించినట్లు పేర్కొన్నారు. ఇక తిరస్కరణకు గురైనటువంటి అభ్యర్థులకు సంబంధించి సెక్యూరిటీ డిపాజిట్లు అమౌంట్ తిరిగి చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఎందుకు నామినేషన్లు తిరస్కరణ గురైందో అందుకు సంబంధించిన వివరాలు కూడా అభ్యర్థులు అందిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 29 వరకు ఎవరైనా అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకో అవకాశం ఉంటే జిల్లా కలెక్టర్ పొమ్మేల సత్పతి ఇక వెల్లడించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం శని ఆదివారాలు సెలవు ఉంటుంది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ల అభ్యర్థులు ఉపసంహరించుకోవచ్చు అని చెప్పారు. మొత్తానికి తెలంగాణలో ఇక ఇప్పటికే కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 20 మంది నామినేషన్లు అయితే వెనక్కి ఇచ్చారు. ఇక వీరందరూ సీట్లు అయితే రద్దు చేశారు. మొత్తానికి నామినేషన్లు తిరస్కరించారు.